అమరావతిలో తొలి శాశ్వత భవనం సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం కాబోతోంది. 4.3 ఎకరాల్లో మొత్తం 7 అంతస్తులలో సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం జరిగింది. ఇందులో సిఆర్డీఏతో పాటు పలు ఇతర ప్రభుత్వ శాఖలు కార్యాలయాలు ఉండనున్నాయి. ఎల్లుండి ప్రారంభోత్సవం కాబోతుండటంతో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమరావతిలో తొలి శాశ్వత భవనం సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం కాబోతోంది. 4.3 ఎకరాల్లో మొత్తం 7 అంతస్తులలో సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం జరిగింది. ఇందులో సిఆర్డీఏతో పాటు పలు ఇతర ప్రభుత్వ శాఖలు కార్యాలయాలు ఉండనున్నాయి. ఎల్లుండి ప్రారంభోత్సవం కాబోతుండటంతో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై స్పీడ్ పెంచిన ఏపీఎంఆర్సీ ఈ నెల 14న టెండర్లకు ముహూర్తం ఖరారు చేసింది. ఏలూరు రోడ్, బందరు రోడ్ ఈ 2 కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను చేపట్టనుంది. 4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కేంద్ర అనుమతులు వస్తే క్షేత్రస్థాయిలో మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏలూరు రోడ్డుపై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రతిపాదనను కూడా ఏపీఎంఆర్సీ సిద్ధం చేసింది. DPRను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపించింది. అనుమతులు వస్తే విజయవాడ మెట్రో పనుల్లో అడ్డంకులు లేకుండా దూసుకెళ్లే అవకాశం ఉంది.